నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతల మాటలు హద్దులు దాటుతున్నాయి. నేతల మధ్య సాగుతున్న బూత్ డైలాగులు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా హిటెక్కిస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగిన బూతుల రాజకీయాలు తాజాగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కౌంటర్ అటాక్లకు చేరుకున్నాయి. ప్రధాని మోదీ వచ్చి మోరీలు శుభ్రం చేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారు రేపాయి. ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మున్సిపల్ శాఖను చూసే మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తానే మోరీలు శుభ్రం చేయాల్సిన బాధ్యత వహించాలంటూ నిలదీశారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోందని స్పష్టం చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇదే క్రమంలో వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగిన కిషన్ రెడ్డి తన పేరు మార్చే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి లేదని, సీఎం పేరే కాదు ఆయన మతం మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. పార్టీలు మారినట్టే పేరు కూడా రేవంత్ ఖాన్ గా మార్చుకోండి అంటూ ఎద్దేవా చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, ఆ అవినీతిపై కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ సంచలన ఆరోపణలైతే చేశారు. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావుగా పిలుస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు కేటీఆర్ దొంగపుత్రుడైతే కిషన్ రెడ్డి దత్తపుత్రుడని సీఎం వ్యాఖ్యానించడం రాజకీయ దుమారాన్ని మరింత పెంచింది. ఇక మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న బూత్ డైలాగులు రాజకీయ వాతావరణాన్ని దిగజార్చాయన్న విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. రేవంత్ పై కేటీఆర్ వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయడం, బూత్ పదజాలానికి దిగజారడం తీవ్ర చర్చకైతే దారితీసింది. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు, నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు, మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి, చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు, అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత వ్యాఖ్యలతో రాజకీయ సంభాషణ స్థాయి రోజు రోజుకి పడిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన చోట బూతు డైలాగులే రాజకీయ అజెండాగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తోంది? ప్రజా సమస్యలపై నేతలు ఎప్పుడు సీరియస్ గా చర్చిస్తారు? రాజకీయ విమర్శల హద్దులు పూర్తిగా దాటిపోయాయా అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ మహిళా నేత మాధవి గారు. ఇక అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ నేత అయినటువంటి నందనం దివాకర్ గారు. నమస్తే అండి దివాకర్ గారు, మాధవి గారు. నమస్కారం. ఓకే నమస్తే అండి దివాకర్ గారు. అసలు మరి ఓకే అండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిజంగానే కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ కూడా చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మీరేం చెప్తారు? అలాంటి పరిణామాలు ఉన్నాయంటారు? అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు రావాల్సి వచ్చింది అనుకుంటున్నారు? మీరేం చెప్తారు? ముందు రాష్ట్రానికి కేసీఆర్ ఒక ఏం చెప్పాలంటే ఆయన కోసము ఏ భాషను ప్రయోగించి తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్ట తీసేసిండో రేవంత్ రెడ్డి కూడా అంతకన్నా ఎక్కువైపోయాడు అనమాట. ఒక అబద్ధాల కోరు, ఒక అబద్ధాలు మాట్లాడడం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి
చులకనగా మాట్లాడడం, పనికిలేని మాటలు మాట్లాడడం. ఒక ముఖ్యమంత్రి స్థానం అన్నది చాలా గొప్ప స్థానం అమ్మ. ఏదైనా మనం మాట్లాడినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే. ఒక మున్సిపల్ కౌన్సిలరు, మున్సిపల్ కార్పొరేటరు మాట్లాడిన దానికంటే తీరుగా ఆ రీతిలో మాట్లాడకూడదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి 3.5-4 కోట్ల మందికి ప్రజాప్రతినిధి వారు వారు ఎట్లా మాట్లాడాలి? ఒక హుందాతనంతో వ్యవహరించాలి, ఒక హుందాతనంతో మాట్లాడాలి. ఓటుకు నోటు కేసుల ఈయనకు టీఆర్ఎస్ వాళ్ళు సహకారం చేసారు. ఈ రోజు వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులు టీఆర్ఎస్ లకు ఈయన సహకారం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన మాట. సామాన్య ప్రజల్లో కూడా ఈ అంశం చర్చకున్నది. అట్లాంటప్పుడు మధ్యలో మమ్మల్ని లాగడం ఎందుకు? మమ్మల్ని లాగిదాల్లో చేయడం ఎందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు చిన్న చిన్న షాపీలను పట్టే బదులు నీకు ధైర్యం ఉంది కదా, నువ్వు లోపల వేసే కేటీఆర్ను కేసీఆర్ను ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళని వేసి నీ సత్తా నీ ధైర్యం నువ్వు చూపెట్టు. దానికి మా కిషన్ రెడ్డి గారు అడ్డుపడతారా? నీ చేతుల్లో ఉంది కదా సర్వం. దాన్ని నువ్వు ఎందుకు లోపటయ్యావు? నువ్వు అనవసరంగా ఎందుకు? నేను అనేది అది ఒక హుందాతనంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి పదవి, పరువు, ప్రతిష్ట ఇద్దరు కూడా తీసేసారు. కేసీఆర్ తీసేసిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసేసారు. అది గొప్ప బాధ్యత అండి. తెలంగాణ ప్రజల ఒక భాష అన్నది, ఒక యాస అన్నది చాలా గౌరవంగా ఉండేది. వాళ్ళందరూ అవ్వ, నాయన, మామ, కాక, తమ్ముడు, అన్న, వదిన అని ఇట్లా వరుసలు పెట్టుకొని మామ, ఇట్లా గ్రామీణ ప్రాంతంలో కులాలకు అతీతంగా వరుసలు పెట్టుకొని పిలుచుకునే సంస్కృతి మన తెలంగాణది. మనం ఎక్కడ పోయినా ఊర్లలో పోతే కూడా ఈరోజు కాక అని పిలుస్తారు, ఈరోజు మామ అని పిలుస్తారు, ఈరోజు బాబు అని వాడతారు. భాషను అట్లాంటి తెలంగాణ యాస భాషను కూడా మొత్తం 10 సంవత్సరాలుగా ఆ ఉద్యమ సమయం నుంచి వాళ్ళు ఈయనే అంతకన్నా ఎక్కువ ఈ భాష వాడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళిద్దరు కూడా తెలంగాణ పరువు ప్రతిష్ట చేయడానికే పరువు తీయడానికే వీళ్ళు వచ్చిర్రా అని చెప్పి జనాల్లో చర్చలు ఉంది. ఇప్పటికి మేము చెప్తున్నామమ్మా, ఇది బీజేపీ మీద బురద తల్లినంత మాత్రాన ప్రజలకేదో చేసిన అన్నట్టుగా ఆయన ఒక వాగ్దానం చేసినోడు కాదు, ఒక వాగ్దానం చేసిన ఏది కూడా ఒకటి అమలు చేసిన వాడు కాదు. అందరు కూడా గమనిస్తా ఉన్నారు. చాతగాక ఆయనకు చాతగాక ఈ రోజు కిషన్ రెడ్డి గారి మీద బురద చల్లడం తప్ప అంతకన్నా అని చెప్పి చేస్తున్నామ్మా. రైట్, ఓకే. మాధవి గారు, హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. నేను ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ గాని లేకపోతే బూతులు గాని ఇంతగా విమర్శించడం అనేది కేవలం టిఆర్ఎస్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ రోజు నుంచి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. హలో, ఓకే, మీరు చెప్పండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ టిఆర్ఎస్ వచ్చిన దగ్గర నుంచే ఈ వ్యక్తిగత దూషణలు రాజకీయాల్లో ఎక్కువైపోయినాయి. భాష కూడా మరీ దిగజారిపోయే స్థాయికి వచ్చింది. అంతకు ముందు వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న నేతలను కూడా చాలా పేరుతో చాలా గౌరవంగా సంబోధించేవారు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నేతలని అధికారంలోకి అంటే కేబినెట్ హోదా ఇచ్చి కూడా తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి మంచి పదవులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ టిఆర్ఎస్ వచ్చిన తర్వాత రాజకీయాలకి మొత్తం చిన్నపిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్తున్నామో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు ఏదో 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే భాష ఏదైతే ఉందో కొత్త కొత్త బూతులు నేర్చుకొని కొత్త కొత్త మాటలు మాట్లాడుతుంటాడు కేసీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు. సో నేను అనేది ఏంటంటే, ఈ రోజు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను నేను ఒకటే చెప్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నన్ని రోజులు కూడా కేసు మీరు ఏం చేసిండ్రు, కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు, కేసీఆర్ని అరెస్ట్ చేయలేదని ఆ రోజు కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళకి అప్పగించిన తర్వాత కేసు ఏం చేసిండ్రో ఇంతవరకు అతిగతి లేదు. మరి ఈ రోజు కొత్తగా ఏం తీసుకొచ్చిందంటే, ఆయనకు ఓటుకు నోటుకు ఈయన హెల్ప్ చేసిండు, ఇప్పుడేమో ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారని వీళ్ళే. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. రేపు ఎలక్షన్లలో 2 పార్టీలు కలిసే పోటీ చేయబోతున్నాయి. ఇది అంతర్గతంగా ఎప్పుడో జరిగినటువంటి చర్చ. కానీ వీళ్ళు ఏంటంటే, మేము ఒకటి కాదు అని చెప్పుకునే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళ మీద వీళ్ళు బురద చల్లుకుంటున్నారు, వీళ్ళ మీద వాళ్ళు. మధ్యలో కాంగ్రెస్ పార్టీని లాగుతూ
ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలై ఎన్ని రోజులైంది, ఈ రోజు వరకు ఎంత ప్రోగ్రెస్ ఉంది? ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని దీడి తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ విచారణతోటి అందరిని పిలిపిస్తున్నారు. కేసు ప్రోగ్రెస్ లోనే ఉంది, నడుస్తుంది. ఇప్పుడు ఈ రోజే కేసు పెడితే ఈ రోజే అయితే శిక్షలు పడవు కదా. ఏదైనా కూడా దానికి ఒక సిస్టమ్ ఉంటది. సిస్టమ్ ప్రకారంగా పోలీస్ పనిచేస్తా ఉంటది, సిబిఐ కానీ ఏదైనా కూడా వాళ్ళ 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 సోదాల స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తుంది. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పడానికి ఈ రోజు కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే కనబడతా ఉన్నాయి. మరి కాళేశ్వరం కేసులో ఏం చేసిండ్రో అది ఇంతవరకు ఏం లేదు వీళ్ళు మాట్లాడే మాట. మరి ఈ ఏవైతే భాష ఉందో ఇది ఎవరికైనా మంచిది కాదు. ఒక సీఎం గారిని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడటము, లేకపోతే వ్యక్తిగత దూషణలు, మొత్తం కూడా వ్యక్తిగత దూషణలతో మాట్లాడుతున్నారు ఈరోజు. అది ఎవరికి కూడా మంచిది కాదు. నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏమి ఇవ్వాలి? మంచి రాజకీయాన్ని పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి. కానీ ఈ కల్చర్ అంతా కూడా టిఆర్ఎస్ తోటే మారింది ఈ రోజు. దాన్ని బురద ఇప్పుడు బీజేపీ కూడా పూసుకుంటుంది. కానీ ఇన్ని రోజులు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కానీ ఏ నాయకుడిని కూడా ఇట్లా వ్యక్తిగతంగా కానీ ఇంత బూతు పంచాంగం ఏ రోజు కూడా మేము విన్న సందర్భాలు అయితే లేవు. కానీ ఈ మధ్యనే దీని తర్వాత ఇది 12 ఏళ్లలో బాగా మరీ మితిమీరిపోతుంది. ఇది వాళ్ళ దానికి సమాధానం చెప్పాలంటే తప్పని పరిస్థితి అయిపోయింది అంతే. ఓకే అండి, మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. నమస్కారం మేడం గారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. నేను 1999లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేని అయ్యానమ్మా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్షంలో చాలా మంది పెద్దవాళ్ళు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ నాయకులు అసెంబ్లీలో మాట్లాడే విధానం కానీ, ప్రతిపక్షం ఏం మాట్లాడినా కూడా అధికార పక్షం కూడా పూర్తిగా విని దానికి సమాధానం చెప్పటం. మేము నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అందులో ఆదివాసీ బిడ్డ అయినప్పుడు కూడా మేము వాళ్ళని చూసి నేర్చుకోవాలనేటటువంటి భవిష్యత్తులో మళ్ళీ మనం ఏం మాట్లాడాలా, ఎవరి గురించి మాట్లాడాలనే ఆలోచనలో మేము ఆ రోజు ఆ నాయకులను చూసాం. అంతకుముందు నేను గౌరవ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారిని చూసాం. ఆ తర్వాత నేను చిన్నప్పుడు సర్పంచ్గా ఉన్నాను 81లో, అంజయ్య గారిని కూడా చూసాము. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాము, రోషే గారిని చూసాము, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాము. ఇలా చాలామంది ముఖ్యమంత్రుల్ని చూసినటువంటిది. మళ్ళీ నేను తిరిగి రెండోసారి కూడా 14లో ఎమ్మెల్యేని అయ్యాను. ఆ రోజు కూడా ప్రతిపక్షాల్లోనే అధికార పక్షం ఉన్నప్పుడు కూడా మరి మొట్టమొదటిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నూతనంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మరి వారు అనేక సేవలు అన్ని రకాలుగా ఎనలేని కృషి. అంటే ఈ చిల్లర మాటలు మాట్లాడడం కాదమ్మా, ప్యానెల్లో ఉన్న అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎన్నో విశ్లేషణ చేసి సుదీర్ఘంగా ఆలోచించి ఇవాళ తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏది చేయాలి అనేటటువంటి సుదీర్ఘమైన ఆలోచనతో, మేధావులతోని, తనకున్న పరిజ్ఞానంతోని ఇవాళ నిజంగా ఒక కేసీఆర్ గారితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ దమ్ముంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడమనండి. ఏ మూలలో ఏ ప్రాంతంలో ఏది ఉందనేది అనర్గళంగా మరి కేసీఆర్ గారు చెప్పగలుగుతారు. సరే, ఆయన మీటింగ్లో కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడేది బూత్ కాకపోయినా చమత్కారంగా కూడా ఉంటుంది. దాన్ని అందరూ కూడా ఆ రోజు అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నారు ఆయన యొక్క మాటల్ని. కానీ దానికి శృతి మించి ఇవాళ ఈ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం. ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారమ్మా? 6 హామీలు, 420 హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు విస్మరించి అడిగినటువంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు కానీ ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ కూడా ఫైట్ చేస్తూ ఉంది. కానీ బీజేపీ పార్టీ వారు దమ్మున్న డైలాగులు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఇచ్చామని చెప్తున్నారే తప్ప దాన్ని సరైనటువంటి ఘాటుగా చెప్పే పరిస్థితి లేదు. సరే, ఏదైనా పనిచేసేవాడికి మాటలు తక్కువ, పనిచేయనోడికి మాటలు ఎక్కువ. ఇవాళ రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి ఓటుకు నోటు కేసు
ఎవరైనా ఉన్నారమ్మా ఈ దేశంలో, ప్రపంచంలో? ఒక ఎమ్మెల్యే, ఆ రోజు ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యుండి, పెద్ద కేసులు ఉన్నాయి. ఉంటాయమ్మా, ఏం కేసులు ఉన్నా కూడా మేము కాదనట్లే. ఎవరికి ఉండే ఓటుకు నోటు కేసులు దొరికినోడు కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు అని అంటే ఎంత సిగ్గుసేటో. ఒక దొంగకే తాళాలు ఇచ్చినట్టుంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ దొంగకి తాళాలు ఇచ్చినట్టుంది ఈ రాష్ట్రంలో. కేసీఆర్ మాటలు నచ్చొచ్చు కానీ కేసీఆర్ పేరును మార్చుకున్న మొదటి ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచిపోతాడు రేవంత్ రెడ్డి. ఒక పబ్లిక్ మీటింగ్ లో నన్ను రేవంత్ తోటి నన్ను పిలవండి, నాకేం బాధ లేదు, నేను ముస్లిం గా మారుతా అని చెప్పుకున్న సిగ్గులేని ముఖ్యమంత్రి అందరికీ ఉంటాడు కానీ మీలాగా ఒక గమనించారా మరి అందరూ? దివాకర్ గారు, మాధవి గారు, అమ్మాయి ఒకటి చెప్పండి, ఒక ఓటు కోసము ఒక ముఖ్యమంత్రి హోదా ఒక పేరును మార్చుకుంటాడా అమ్మా? మన కన్న తల్లి తండ్రి ఉన్నారు కదా, మన తండ్రి పేరు మార్చి వాళ్ళు ఏం చెప్తారంటే మేము భారతీయులు, ఇప్పుడు భారతీయులను హిందూస్ గురించి మాట్లాడతారు. అదే కాంగ్రెస్ పార్టీ హిందువులైనా ముస్లింలైనా సమానంగా చూసే అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అట్లా మాట్లాడింది. ఒకటి మాత్రం సంస్కృతి సమానంగా చూస్తామని పేర్లు మార్చుకోవడం రేవంత్ రెడ్డిగా కన్వర్ట్ అవడం ఏందమ్మా? అదేం సంస్కృతి అని అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డిగా కన్వర్ట్ అయ్యే సంస్కృతి ఏంటి? ఇప్పుడు ఏ నాయకుడైనా కూడా ఒకటేనండి, నాయకుడు ఉంటాడు, వాళ్ళకు లంబాడాస్ ఎస్టీస్ కి చాలా దగ్గరగా ఉంటాడు, లంబాస్ బియాని పిలుచుకుంటారు. అట్లా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా నాయకులని దేవుళ్ళలాగా కొలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా అంటే దాన్ని వాళ్ళ ఇష్టాన్ని బట్టి పిలుచుకుంటారు. పిలవండి అన్నాడు, అంత మాత్రమే పేరు మార్చుకోలేదు కదా. అవును, ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ తప్పు కదమ్మా అట్లా. ముఖ్యమంత్రి ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరికీ సీమా నెత్తురు రక్తం చచ్చిపోయిందా అమ్మా? అసలు రక్తం అన్నప్పుడు ముస్లింలకు కూడా అట్లనే ఉంటది కదా. అందరూ మనకు రాజ్యాంగం ఇచ్చింది ఏంటి? మతాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పింది. ఎందుకు ముస్లింలు అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళందరూ అని? ఓట్ల కోసం కాంగ్రెస్ అందరూ ముస్లింలు ఎందుకు అవుతున్నారు అంటున్నామమ్మా మేము. ఇప్పుడు దివాకర్ గారు, మాధవి గారు, ఒక్క నిమిషం. రైట్, వెంకటేశ్వర్ల గారు చెప్పండి. ఒకటి మేడం చెప్పండి. ఏం లేదు, ఇవాళ చదువు రాని వాడు మాట్లాడిందంటే ఒక పద్ధతి ఉంది. చదువుకొని ఉన్నత స్థాయిలో చదువుకొని ఉన్నటువంటి అజ్ఞానిగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇటీవలనే ఈ మధ్యనే విదేశీ పర్యటనకి వెళ్ళి ఏదో పెద్ద చదువు చదివి నేర్చుకున్నాడు అని అంటే ఆ విదేశాలు చదువుకొని వచ్చి దానికి డబుల్ బూతులు మాట్లాడుతున్నారు. అంటే ఈయన విదేశాలకు వెళ్ళి నేర్చుకున్నది సంస్కృతి బూతులు తిట్టడానిక మిమ్మల్ని ఎన్నుకున్నది? బూతులు తిట్టుకోవడానిక మిమ్మల్ని విదేశాలకు వెళ్ళింది? బూతులు నేర్చుకోవడానిక? ఒక్కసారి మీరు కూడా తల్లి ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మామూలు మీరు నాలంటో అన్నారంటే ఒక పద్ధతి ఉంటుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నలుగురు 4 రకాలుగా అన్నా కూడా ఓర్పు ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి. ఆ ఓర్పు సహనం లేనప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి పక్కకు తొలగాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ నేను రాజీనామా చేయమన్నా చేసేది అవసరం లేదమ్మా. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన దించడానికి సిద్ధంగా ఉన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసుకున్నారు. అన్ని అయిపోయినాయి.
అంతా సమిష్టిగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోబోతున్నాము. మీరు మొదటి నుంచి కూడా 1 నెలలో పోతుంది గవర్నమెంట్, సంవత్సరంలో పోద్దని కేసీఆర్ గారు చెప్పిండ్రు. మీలాంటి వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు. అయినా కూడా ఈరోజు సమిష్టిగా పనిచేస్తున్నారు. కానీ నేను ఒకటే మిమ్మల్ని అమ్మా, మీ కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు, కుట్రలు జరుగుతుందని మీ పార్టీ నాయకులే, మీ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు. అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇవాళ వెళ్తాను మీడియాలో కానీ ప్రెస్ లో అంటున్నా. ఇప్పుడు టాపిక్ ఏంటండి? టాపిక్ ఏంటి చెప్పండి? రాజకీయాల్లో బూతులు ఎక్కువైపోతున్నాయి, ఇది కరెక్టా? విదేశాలు నేర్చుకొని వచ్చాడు, ఇంకా డబ్బులు నేర్చుకొని వచ్చాడా? విదేశాలకు వెళ్ళింది దేని గురించి? విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఏంటి? బూతులు తిట్టమన్నా, బూతులు తిట్టమన్నా? ఆయన ముఖ్యమంత్రి రౌడియా, వీధి రౌడియా? ఆయన ముఖ్యమంత్రి గారా, వీధి రౌడియా? ఒకటి చెప్పండి, ఆయన ముఖ్యమంత్రి గారా, వీధి రౌడియనా? ఆయన ముఖ్యమంత్రి గారా, వీధి రౌడియనా? ఆయన విదేశాలు దేనికి వెళ్ళాడు? ఏం నేర్చుకొని వచ్చాడు? విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత చదువుకున్నాడంటే మేము కూడా అబ్బా మంచి చదువు వస్తున్నాడేమో, మంచిగా బుద్ధిగా పరిపాలన ఇస్తాడేమో, మంచి మాటలు చెప్తాడేమో అనుకున్నాం. అరే రావటమే కొండలు అంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు. ఏంది భాష ఏంటమ్మా? ఆ భాష ఏంటి? ఆ భాష ఏంటి? ఆ భాష ఏంటి? ఒక్క నిమిషం రైట్ చెప్పండి. ఇప్పుడు టాపిక్ ఏమో అదే. ఒక్క నిమిషం మాధవి గారు, ఒక్క నిమిషం మాధవి గారు ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి దివాకర్ అనేది ఎవరికి ఎట్లా చెప్పాలనో అట్లనే సమాధానం చెప్పాలి. వాడికి అర్థం కాదు. ఇప్పుడు బూతులు తిట్టడానికి బాబు రా అని అంటే అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో దానికి సమాధానం చెప్పడమే తప్ప ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్నాం అని కాదు మేము చెప్పేది. ఇప్పుడే మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మీకు మంచిగా అనిపిస్తుందా? అంటున్నారు కదా, గాంధీవాదులు అంటున్నారు కదా. ఆనాడు గాంధీ గారు ఏం చెప్పారు? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నారు గాంధీ గారు. మరి మీరేం చేస్తున్నారు? మీరు కూడా అట్లా ఉండొచ్చు కదా, మాట్లాడుతున్నారు. మీరేం చేస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని, గాంధీ వంశీయులు అంటున్నారు కదా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని వీధి సమాధానం చెప్పండి. ఆ పుస్తకాలు చదివారా? 70,000 పుస్తకాలు చదివినాయని అడగండి. ఏం చెప్తామమ్మా? ఇక బూతులే మాట్లాడతానంటే ఇంకా 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాలు ఇంకా 3 ముఖ్యమంత్రులు మాట్లాడతారు. మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడుతుంటే ఇక సైలెంట్ గా ఉండమంటే ఎట్లనండి చెప్పండి? ఇప్పుడు కనీసం ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం అన్న లేకుండా మనం వీధి రౌడీ అని మాట్లాడుతుంటే ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ప్రవర్తిస్తున్నాడమ్మా. మీరు చదువుకున్న మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాలు కూడా తిట్టుకుంటున్నారు, పక్క దేశాలలో కూడా తిట్టుకుంటున్నారు, పక్క రాష్ట్ర దేశాలలో కూడా తిట్టుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అది మీ దృష్టికి రాలేదేమో, అది మీ దృష్టికి రాలేదనుకుంటాను. ఇప్పుడు మాట్లాడుకోవాలి. అంతకుముందు లేకుండే ఈ భాష అంతా లేకుండే. అమ్మా ఒక నిమిషం మాకు అవకాశం ఇవ్వండి. రాజకీయాల్లో ముందతరం అన్నది అవసరం. మనం మాజీ ప్రధానిలో చూసుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, పివి నరసింహారావు గారు ఉన్న కాలంలో వారి హుందాతనం గాని, వాళ్ళ పలకరింపు గాని ఎంత గౌరవంగా ఉండేది, ఎంత గర్వంగా ఉండేది. యూత్ కు రాజకీయాల్లో రావాలన్న ఒక ఆలోచన ఉండేది. కానీ ఈ టిఆర్ఎస్ ఉడ్డిన నాటి నుండి మొదలుకొని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు కూడా యువత రాజకీయం రావాలంటుంటేనే చీదరించుకునే రకంగా ఉంది. ఎవడైతే భాష నేర్చుకోవాలి, ఇక రాబో రోజుల్లో దానికి ఒక క్లాస్ పెట్టుకొని తిట్లు, ఓ ట్యూషన్ పోయి ఓ భాష నేర్చుకొని రావాల్సిన పరిస్థితులు వస్తాయి కనుక ఇప్పుడు అంటున్న రాజకీయ నాయకులు అందరం కూడా మన భాషను చర్చలో మాట్లాడుకుంటున్న వాళ్ళందరం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో భాషను మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే మనందరం ముందుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి దివాకర్ గారు, వెంకటేశ్వర్లు గారు, మాధవి గారు మంచి మాట చెప్పారు. లాస్ట్ గా పార్టీ ఏదైనా సరే ఈ రాజకీయాల వరకే తప్ప బూతుల రాజకీయాలు చేయొద్దంటే కూడా మంచి మాట చెప్పారు. రైట్, ప్రతి ఒక్కరు కూడా ఇది అమలు చేస్తే బాగుంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.